యేసయ్య ప్రేమ ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం, మనం ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం. యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం, మనం ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం. చెప్పేదా తప్పిపోయిన నన్ను వెతికి రక్షించెను, సిలువ ప్రేమతో నన్ను బ్రతికించెను. తప్పిపోయిన నన్ను వెతికి రక్షించెను, సిలువ ప్రేమతో నన్ను బ్రతికించెను. నమ్మకాలకు కట్టుబడి ఉండడానికి తమ ప్రాణాలను సహితము లెక్క చేయకుండా త్యాగము చేసిన నలుగురు యవనస్తుల గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. వాళ్ళకున్న నమ్మకాన్ని పోగొట్టకుండా, వాళ్ళకున్న విశ్వాసాన్ని పోగొట్టుకొనకుండా వాటి కొరకు తమ జీవితాన్నే త్యాగము చేసిన నలుగురు యవనస్తుల గురించి మనము నేర్చుకుందాము. వాళ్ళ పేర్లు చెప్తాను, బాగా వినండి. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా. వీళ్ళు నలుగురు ఎవరంటే యూదులు. యూదులు మరియు వీళ్ళు చాలా తెలివైన యవనస్తులు. నలుగురు ఎటువంటి వాళ్ళంటే ప్రభువునందు భయభక్తులతో పెరిగిన వాళ్ళు. ఇంకొకటి ఏమంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళ విశ్వాసాన్ని పాటించేవాళ్ళు. ఇంకొకటి మూడవదిగా ఏమంటే దేవుని కట్టడలకు లోబడిన వాళ్ళు. ఇలాగా వీళ్ళ వయసు ఎంత అంటే 17 సంవత్సరాలు. వీళ్ళు ఎక్కడున్నారనంటే వేరే సంస్కృతి, వేరే భాష, వేరే పద్ధతులు కలిగిన దేశంలోనికి బానిసలుగా తీసుకొని రాబడినారు. ఆ దేశపు రాజు మళ్ళీ 4 పేర్లు పెట్టినాడు, మళ్ళీ పేర్లు మార్చి పెట్టినాడు. ఆ పేర్లు ఏమంటే మొదటి వ్యక్తికి దానియేలుకు బెల్తెషాజర్ అని, రెండవ వ్యక్తికి షడ్రక్ అని, మూడవ వ్యక్తికి మేషక్ అని, 4వ వ్యక్తికి అబేద్నగో అనే పేర్లు అన్య దేశపు రాజు పెట్టినాడు. ఒకరోజు రాజు ఏం చేసినాడంటే, నలుగురు తెలివైన వాళ్ళు కాబట్టి తనకు సేవ చేయడానికి, వాళ్ళకు ఒక శిక్షణ ఇప్పించడానికి తన దగ్గరికి పిలుచుకున్నాడు ఆ అన్య దేశపు రాజు. ఆ అన్య దేశపు రాజు పేరు ఏమంటే నెబుకద్నెజరు. రాజు వీళ్ళ నలుగురిని శిక్షణ ఇప్పించడానికి సిద్ధపరిచినాడు అనమాట. సిద్ధపరిచి ఏం చేసినాడంటే, రాజు బల్ల పైనున్న మాంసాహారము, ద్రాక్షారసము ఇప్పించమని ఆ రాజ్యంలో ఉన్న అధిపతికి చెప్పినాడు. చెప్తే అప్పుడు ఈ నలుగురు ఏమన్నారంటే, అన్య దేశంలో ఉన్నా కూడా వాళ్ళ దేవుని పైన నమ్మకం పోగొట్టుకొనకుండా, వాళ్ళ కట్టడలు క్రమాలను పోగొట్టుకొనకుండా ఏం చెప్పినారంటే, రాజా మేము ఈ మాంసము, ఈ ద్రాక్షారసము తాగము. అంటే అన్య దేశంలో ఉన్నా కూడా తన దేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని వదలకుండా ఉన్నారు ఈ నలుగురు
యవనస్తులు వాళ్ళ దేశాన్ని గౌరవించినారు. వాళ్ళ దేవుని పైన నమ్మకాన్ని వాళ్ళు పోగొట్టుకొనకుండా మరి కూరగాయల భోజనం పెట్టించమని అడిగినారన్నమాట. కాబట్టి మనము ఏ స్థలంలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, మరి ఏ పార్కులో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా మనం ఎలాగా ఉండాలంటే యేసయ్యను నమ్ముకున్న పిల్లలము యేసయ్యను నమ్ముకున్నట్టే ఉండాలా, యేసయ్య బిడ్డలుగానే జీవించాలా. ఈ నలుగురు యవనస్తులు అన్య దేశంలో ఉన్నా కూడా యూదులుగానే ఉన్నారు. యూదా దేశంలో ఏ కట్టడలు, ఏ క్రమాలు కలిగి ఉన్నారో అవే కలిగి ఉన్నారు. మీరు ఇప్పుడు యేసయ్య పిల్లలు, కొంతమంది యేసయ్య పిల్లలుగా ఉన్న మీరు స్కూల్లోకి పోతే ఏం చేస్తారు తెలుసా? చెడ్డ మాటలు మాట్లాడతారు కదా, అబద్ధాలు చెప్తారు, దొంగతనం చేస్తారు కదా కదా ఖచ్చితంగా చేస్తారు. కానీ చెయ్యకూడదు అట్లా. మీరందరూ ఎవరు? యేసయ్య పిల్లలు. వాళ్ళు యూదులు, అన్య దేశంలో ఉన్నా కూడా దేవుని కట్టడలు క్రమాలకు లోబడి ఉన్నారు. మీరు కూడా ఎక్కడ ఉన్నా కూడా యేసయ్య పిల్లలుగా యేసయ్య చెప్పిన మాటలు మీరు వినాలా, వాటిని చేయాలా. ఆ తీర్మానం ఈరోజు చేసుకోండి. యేసయ్యా, నేను ఎక్కడ ఉన్నా నీ బిడ్డగానే ఉంటాను, నీ మాటలకు నేను లోబడతాను, నీ మాటలు నేను చేస్తాను, దొంగతనం చెయ్యను, అబద్ధాలు ఆడను, చెడ్డ మాటలు మాట్లాడను, ఇతరులకు నేను హాని చేయను, ఇతరులకు నేను మేలు చేసే బిడ్డగా ఉంటానని తీర్మానం చేసుకోండి. ఇలా తీర్మానం చేసుకున్న వీళ్ళు ఎలాగున్నారంటే, రాజు పరీక్షిస్తే మరి శాకాహార భోజనం తిన్నా కూడా రాజు పిలిపించినప్పుడు వీళ్ళ ముఖాలు ఎలాగున్నాయంట? తేజస్సుతో ఉన్నాయంట. అంటే మాంసాహారము తినింటారు కదా, మాంసము, ద్రాక్షారసము, అవి తిన్న వాళ్ళ ముఖాల కంటే మరి కూరగాయల భోజనము చేసిన ఈ దానియేలు స్నేహితుల ముఖాలు వెలుగుతూ ఉన్నాయంట. దేవుడిచ్చిన కట్టడలు క్రమాలు అనుసరించినందుకు వాళ్ళ ముఖాలు తేజస్సుతో నింపబడినాయి. యేసయ్య ప్రేమ ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం, మనం ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం. చీకటిలో నాకు వెలుగునిచ్చెను, పాడైన బ్రతుకును బాగు చేసెను. చీకటిలో నాకు వెలుగునిచ్చెను, పాడైన బ్రతుకును బాగు చేసెను. తారారే రరారరారే, హే! తారారే రరారరారే, హే!
యేసయ్య ప్రేమ ఆతలాది పాత పాడి చాటి చెప్పేదాం, మనం మాటలాది పాత పాడి చాటి చెప్పేదాం. యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ ఆతలాది పాత పాడి చాటి చెప్పేదాం, మనం మాటలాది పాత పాడి చాటి చెప్పేదాం. చెప్పేదాం. తప్పిపోయిన నన్ను వెతికి రక్షించెను, సిలువ ప్రేమతో నన్ను బ్రతికించెను. తప్పిపోయిన నన్ను వెతికి రక్షించెను. కాల సమయం నుంచి ఇంతవరకు నాయన నీ కృప చేత మమ్మల్ని అందరిని కాపాడి చిన్న బిడ్డలకు నా తండ్రి ఈ ప్రోగ్రామ్ మీరు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు. ఈ 3వ దినం వరకు నాయన నా తండ్రి ఇంతవరకు నీ సన్నిధి నుంచి నడిపించినారు, వాతావరణం చల్లబడిచిన తండ్రి నీకు స్తోత్రం. బిడ్డలు నీ సన్నిధిలో నేర్చుకున్న ప్రతి మాట కూడా నాయన బిడ్డల హృదయాల్లో భద్రం చేయండి, ఫలింప చేయండి. నేను మహిమార్థమై బిడ్డలు పెరగలుగుటకు సహాయం చేయండి. వాక్య ఆహారం చేత తృప్తిపరిచిన తండ్రి నీకు వందనాలు. బిడ్డలందరూ కూడా మరొకసారి నాయన తండ్రి రేపు కలుసుకునేంత వరకు నీ ఆత్మ సన్నిధిని తోడుగా ఉంచండి. ఇక్కడ స్టే చేస్తున్న బిడ్డలతోను వెళ్తున్న బిడ్డలతోను మీ కాపుదలు ఇవ్వండి, సురక్షితంగా వారి వారి స్థానాలు చేర్చండి ప్రభు. మిగిలిన 2 దినములు మీ చేతులకు సమర్పించుకుంటున్నాం నాయన. వాతావరణం అనుకూలపరచండి, టీచర్స్ను వాలంటీర్స్ను అయ్యా ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మ ఆధీనంలో ఉంచుకునండి ప్రభు. నేను ఆమెకు మహిమకరంగా నాయన ఈ 2 దినాలు కూడా జరపటకు సహాయం చేయమని ప్రత్యేకంగా చిన్న బిడ్డలందరినీ కూడా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం నాయన. నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని నీ కృపలేని హస్తాలకు దీవించే హస్తాలకు మమ్మల్ని అందరినీ పిల్లలను అప్పచెప్పుకుంటూ నేను ఆమెని గణపరుస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్యకు స్తుతి స్తోత్రం. దైవ ప్రేమ మనకు తెలిపే యేసయ్యకు స్తుతి స్తోత్రం. జయ హో జయ హో హల్లెలూయా జయ హో జయ హో జయ హో హల్లెలూయా జయ హో. దేవుడు మనకై సృష్టిని చేసే, దేవుడు మనకై సూర్యుని చేసే, దేవుడు మనకై చంద్రుని చేసే, దేవుడు మనకై చుక్కలనిచ్చే. యెహోవా యెహోవా యెహోవాకు స్తుతి స్తోత్రం. యెహోవా యెహోవా యెహోవాకు
జయ హో జయ హో జయ హో హల్లెలూయా జయ హో పాపిని రక్షించుట కొరకై పరము నుండి వచ్చెను యేసు సిలువలో మన కొరకై రక్తం చిందించెను బలియాగముగాను యేసయ్యా యేసయ్యా యేసయ్యకు స్తుతి స్తోత్రం యేసయ్యా యేసయ్యా యేసయ్యకు స్తుతి స్తోత్రం జయ హో జయ హో హల్లెలూయా జయ హో జయ హో జయ హో హల్లెలూయా జయ హో పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞాని, నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి వేళ ఇదిగో ప్రత్యేకంగా వీళ్ళందరూ ప్రార్థనలు మీరు ఆలకించినందుకై వందనాలు స్తోత్రాలు. మేము అడిగిన వాటిని ఎలా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు. బిడ్డలు నాయన ఆశీర్వదించని బిడ్డలను, బిడ్డల వయసు జ్ఞానం ఉంది, పెద్దల దైన నీ దైన వర్ధులకు సహాయం దయచి మయం పొందుకుని రాగడి సిద్ధపరచమని నీ చేతులు సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్.